అయ్యగారు ఎక్కడా? ఏమో నాకేం తెలుసు. తీహార్ జైలు గురించి చార్లెస్ శోభరాసు కాకపోతే ఇంకెవరు తెలుస్తుంది? ఏం సార్ ఎక్కడికి వెళ్ళారు? ఫ్రెండ్స్ తో కలిసి పిక్చర్కి వెళ్ళాను. మరి మధుని తీసుకెళ్లేదే? నేనేమైనా వాడి లగేజ్నా ఎప్పుడు వాడితో తిరగడానికి? మధు ఆ ఫ్రై తీసుకురా. చాలు వాడి పొడ్డించవే. చాలా అనగారా? అది చెప్పిన విందు డాడీ. వినకపోవడానికి మాకేం చెవుడు ఏమైందిరా మీకు? పప్పు ఆవకాయలా కలిసిమెలిసి ఉండేవాళ్ళు సడన్ గా పాకిస్తాన్ ఇండియా ఎలా తయారేంటి? నేను మామూలుగానే ఉన్నాను. నువ్వు మామూలుగా ఉన్నావా? అంకుల్ వీడు పొద్దున నాతో చెప్పకుండా కాలేజ్కి వెళ్ళాడు. కాలేజ్ లో కూడా పిలిస్తే మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వినబడలేదేమో. వినపడకపోవడం కాదు, కళ్ళు కనబడట్లేదు. కారులో తిరుగుతున్నాడుగా. నేనేం తిరగట్లా, నువ్వే ప్రకాష్తో తిరుగుతున్నావు సినిమాలకి షికార్లకి. మమ్మల్ని సినిమాకి పంపించింది నువ్వేగా. సినిమాకా? నువ్వే కాలేజ్ లో నన్ను కావాలని అవాయిడ్ చేయలేదు. అది అడిగిన దానికి సమాధానం చెప్పారా? నేను దాంతో ఉంటే ప్రకాష్కి ఫ్రీగా ఉండదు డాడీ. అంటే ప్రకాష్ వద్దంటే నాతో మాట్లాడటం మానేస్తావా? చూడండి ఎలా మాట్లాడుతున్నాడో. అందుకేనా నా మీద రివెంజ్ తీసుకోవడానికి వర్షతో కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం. వర్షానా? ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? వీడి ఫ్యాన్. ఫ్యానా వేసినా? అంతకంటే ఎక్కువే. ఏయ్ వర్ష గురించి మాట్లాడుకో. ఏ మాట్లాడితే ఏం చేస్తావురా? అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. రెచ్చిపోవడం మాకు వచ్చు, నీకే కాదు. నా గురించి నీకు తెలీదు. నీ గురించి వాడికి తెలియకపోవచ్చమ్మా, కానీ ఈ కత్తి గురించి నాకు తెలుసు. దీన్ని ఒకటి ప్లీజ్ శాంతి ఆగండి. రేయ్ మీరిద్దరు కూడా గొడవ పడుతున్నారంటే ఫ్రెండ్షిప్ అనే మాటకి అర్థమే లేదు. రేయ్ అన్నదమ్ములు విడిపోవాలంటే ఆస్తి పంపకాలు ఉన్నాయి, ముగుడు పెళ్ళాలు విడిపోవాలంటే విడాకులున్నాయి. కానీ నిజమైన స్నేహితులు విడిపోవాలంటే చచ్చిపోవాలంతే, వేరే రూటే లేదు. చూడండి, మీరు మాకన్నా ఎక్కువ చదవకపోయినా సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ మాకంటే మీరు గొప్ప ఫ్రెండ్స్ అనిపించుకోవాలి. ఆ విషయంలో నో కాంప్రమైజ్. ఇది చెయ్యమ్మా. ఇవ్వు. రేయ్ ఇంకోసారి మీరు ఇలా పోట్లాడుకున్నారని తెలిస్తే ఏం చేస్తానో తెలుసా? ఏడ్ చేస్తాను. ఫ్లైట్కి టైం అవుతుందా డాడీ? పర్వాలేదమ్మా, ఇంకా టైం ఉంది. హలో మధు, తరుణ్ వాళ్ళ ఇంట్లో ఫోన్ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. ఎక్కడికెళ్లారు? ఆంటీ వాళ్ళు బయటికి వెళ్ళారు. ఏ? తరుణ్ లంచ్కి వస్తానన్నాడు. డాడీ వెయిట్ చేస్తున్నారు. అరే వాడు బయలుదేరి చాలాసేపు అయిందే, ఇంకా రాలేదా? లేదు. వాడొస్తే నేను ఫోన్ చేస్తాలే. మీ డాడీని ఫోన్ చేసేమను. ఓకే. ఊరుకోమ్మా, ఇంత చిన్న విషయానికి అప్సెట్ అయితే ఎలా? లంచ్ ఇంకోసారి చేద్దాంలే. అతను రాలేదని నువ్వు ఇంత బాధపడుతున్నావు. పాపం రాలేకపోయినందుకు అతను ఇంత బాధపడుతున్నాడు. హౌ ఇస్ యువర్ ఫ్రెండ్స్ ఫాదర్? ఓ వర్ష ఫాదరా? హీస్ ఎ నైస్ మ్యాన్. బాగా మాట్లాడారా? బాగానే మాట్లాడారు. నిజం చెప్పాలంటే కొంచెం ఎక్కువే మాట్లాడారు. భోజనం చేసావా? ఐస్ క్రీమ్ కూడా తిన్నాను. పాన్ వేసుకోవడం మర్చిపోయినట్టున్నా. వర్ష ఇందాకే ఫోన్ చేసింది. అసలు వాళ్ళ దగ్గరికనే బయలుదేరాను, కానీ దారిలో టైర్ పంచర్ అయ్యి. చాలు, ఒక అబద్ధం కవర్ చేయడానికి 100 అబద్ధాలు చెప్పొద్దు. లంచ్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే లేదని చెప్పొచ్చుగా. ఎందుకు వాళ్ళని వెయిట్ చేయించడం? నువ్వు రానందుకు వర్ష ఎంత ఫీల్ అయి ఉంటుందో ఆలోచించావా? ఎందుకు ఇంత క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నావు? నేను ఫోన్ చేద్దామని అనుకున్నాను, కానీ నాతో కూడా ఎందుకు అబద్ధాలు చెప్తావు? నిజం చెప్పలేక. వర్షం మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదని నిజం చెప్పలేక. చెప్పకుండా ఎన్నాళ్ళు దాస్తావు? ఇన్నాళ్ళు ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పడమే కష్టం అనుకున్నాను, కానీ ప్రేమించట్లేదు అని చెప్పడం అంతకంటే కష్టమని ఇప్పుడే తెలుస్తుంది. మధు, వర్ష నాకు ఫ్రెండ్ మాత్రం, అంతకంటే తన మీద నాకు ఏ అభిప్రాయం లేదు. ఈ విషయం వర్షకు అర్థమయ్యేలా నువ్వే చెప్పాలి. ఎందుకు ఏడుస్తున్నారు? కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా సార్. అసలు మీరు ఎప్పుడు వచ్చారా కాలేజీకి? వెళ్ళిపోతున్నారు బాధపడడానికి. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి సార్? నువ్వు కాలేజీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా నువ్వు ఏ కాలేజీలో చదివావంటే ఈ కాలేజీ పేరు మాత్రం చెప్పకు.
బ్యానర్ చూసారా? బ్యానర్ బాగానే ఉంది కానీ ఆ కలర్ ఇన్విటేషన్ నిండా 25 స్పెల్లింగ్ మిస్టేక్స్, బ్యానర్ నిండా చండాలపు రంగులు, అదేమో చూస్తేనే కింద పడింది. ఒక్క పని తిన్నగా చేయమయ్యా. ఇదిగో సాయంత్రం ఫంక్షన్ లో కానీ ఏమైనా తేడాలు వచ్చాయా మీ ఆవిడకు తెల్లచీరే. చాలా తొందరపడుతున్నారు సార్. ఇంకొక 5 నిమిషాల్లో జరగబోయే రిహార్సల్స్ చూస్తే ఉండకపోతుందా? కాదు, షాక్ అయిపోతారు. అంత స్వయంగా ఉందా? అత్యద్భుతంగా ఉంటుంది. అసలు ప్రోగ్రామ్ ఏంటి? డాన్స్. నువ్వు చూస్తున్నావా? ఆ అమ్మాయిని చూస్తే మీరు చేస్తారు. చా ఆ పిల్ల పేరు లైలా. ఆ. మన కాలేజీలోనే చదివింది లా. చదువయ్యే అమ్మాయి వెళ్ళిపోతే కుర్రాళ్ళంతా ఇచ్చారు వల్ల వల్ల. ఆమె నాట్యం చేస్తుంటే నెమళ్ళు కూడా చూస్తుండిపోతాయి అలా. ఎలా? హాయ్. తరుణ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు ఎప్పుడు అయిపోతుందా అనిపించేది. వెళ్ళిపోతుంటే ఇంకొన్నాళ్ళు ఉంటే బాగుంది అనిపిస్తుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరో కూర్చుంటారు. ఎనివే, నీ ప్రోగ్రామ్ ఏంటి? ఢిల్లీ వెళ్ళిపోతున్నాను డాడీ దగ్గరికి. ఎప్పుడు? రేపు. ఇంత అర్జెంట్గా ఏంటి? వెళ్ళిపోవటం తప్పదని తెలిసినప్పుడు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది. నీలా మనసులో ఉన్న మనిషి పక్కనే మామూలుగా తిరగటం చాలా కష్టం. అందుకే వెళ్ళిపోతున్నాను. నాకు తెలుసు నువ్వేం మాట్లాడవు. మధు మీద నీకున్న ఫీలింగ్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడవు. అదే నాకు అర్థం కావట్లేదు. ఇదంతా ఎందుకు చేస్తున్నా? భయం. మా మధ్య ఫ్రెండ్షిప్ పాడవుతుందేమోనని భయం. కానీ ప్రేమకి స్నేహం కంటే గొప్ప పునాది లేదు తరుణ్. అయినా నువ్వు మధుకు నచ్చకపోవడానికి కారణం ఏముంటుంది? ప్లీజ్, మన మధ్య టాపిక్ వద్దు. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు వద్దు. ఐమ్ సారీ. ఇట్స్ ఓకే. ఏంటో నేనేమిచ్చినా నాకెవరూ తిరిగివ్వరు. అందుకేగా నన్ను అందరూ వరల్డ్ బ్యాంక్ అంటారు. వెళ్లే ముందు నిన్ను ఆటోగ్రాఫ్ అడుగుదామని వచ్చాను. కనీసం ఇదైనా ఇస్తావా? Forgive me for all the pains I gave you. Bye. బాయ్. గుడ్ లక్. I'm sorry. అమ్మా, అమ్మగారు కూర ఇవ్వమన్నారండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ? ఈ కూరగాయలు కొంచెం కోసిపెట్టు. ఎక్కడ మట్టి అక్కడే పెట్టి ఏం తోడవటం రా ఇది? సరిగ్గా చూడు. నాటవలతో దుడుస్తున్నావు సన్నాసి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. నా కొడుకు కోళ్ళు. నమస్కారం. నమస్తే. లోపలికి రండి. రండి కూర్చోండి. ఏవేవ్ ఓసారి ఎలా రా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చాను. అలాగే. ఇల్లు చాలా బాగుంది కదా. ఇల్లే కాదమ్మా, ఇలా ఆవిడ కూడా బానే ఉంటది. నమస్కారం అండి. నమస్కారం అండి. క్రితం సారి వచ్చినప్పుడు మిమ్మల్ని చూడలేదే. రోజు రానండి, ఏదైనా మరీ అవసరమైతే తప్ప. ఓహో, మీరుండేది ఎక్కడా? ఎదిరింట్లో ఉంటానండి. 7 సెకండ్ అనుకుంటారా? మొన్న మేము చూసిన పెద్దవిడ్ని. వీడి మొహం చూస్తేనే 10 మందిని చేసుకునే వాళ్ళ ఉన్నాడు. 2 ఉంటంలో ఎంతే ఉందిలే. ఆయనకి ఎంతమంది పెళ్ళాలంటే మనకేంది, మనకు కావాల్సిన అమ్మాయి. మీరు కూర్చోండి అమ్మా. అయ్యో నేనా? వద్దండి. నీకు కొంచెం సిగ్గెక్కువ అనుకుంటానే. అవునండి. అలాగే చేద్దాం. మీరు అప్పుడే వస్తారనుకో. ఇట్స్ ఆల్ రైట్, కూర్చోండి. మా సుబ్బుని రమ్మని ఫోన్ చేశాను. ఇలాంటప్పుడు వాళ్ళు లేకపోతే నా కాలు చేయి ఆడదు. బాగున్నావమ్మా? బాగున్నానండి. నా వైఫ్ ఇందిరా. నమస్కారం అండి. నా లైఫ్ లో సగం. మిగతా సంఘం కూడా మేము ఇప్పుడే చూసాంలే. రారా సుబ్బు. బాలసుబ్రహ్మణ్యం. వీడు నేను చిన్నప్పటి నుంచి కలిసి Pleased to meet చదువుకున్నాం. you. వాళ్ళ ఆవిడ, నమస్కారం. వాళ్ళ అబ్బాయి. హాయ్. కూర్చోండి. మీ అమ్మాయి ఎక్కడ? వస్తుందండి. మధు, థ్యాంక్ యూ. మీ పద్ధతులు సాంప్రదాయాలు నాకు తెలియదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు తెలుసు. మాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. అది కాదండి, మా ఫ్యామిలీ గురించి. ఆ ఫ్యామిలీదే ఉందండి. ఎవళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. మా ముత్తాత గారికి 3 ఫ్యామిలీలు ఉండేవట. మాకు ఇదే కొత్త కాదు.
మీరు ఎన్నాళ్ళు ఉంటారు ఇండియాలో? అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను 1 మంత్ వెకేషన్ మీద ఇండియా వచ్చాను. అందుకే ఈ లోపల నిశ్చితార్థం పెళ్లి కూడా జరిపించేసి వెళ్ళిపోతే బాగుంటుందని. ఇంత దగ్గరలోనా? వీళ్ళ పరీక్షలు ఎలాగో 20 రోజులు అయిపోతాయి కదా. పెళ్ళి అయిపోగానే మాధవిని మాతో పాటు అమెరికా తీసుకెళ్దాం అనుకుంటున్నాం. అమెరికానా? నేను అదే చెప్పానయ్యా. పెళ్ళయ్యాక పిల్లని కనీసం 1 నెలలాళ్ళు నా దగ్గర ఉంచుకుని పంపుతానంటే వింటలేదు. వీసాకేం ప్రాబ్లం లేదు. మా ప్రకాష్కి గ్రీన్ కార్డు ఉంది. మీ అమ్మాయికి పాస్పోర్ట్ ఉంది కదా. ప్రకాష్ ఇప్పుడు నా దగ్గర ఉంటే నా బిజినెస్కి వెళ్ళిపోతాను. కొత్తగా పెళ్ళైన వాడిని ఒక్కడే తీసుకెళ్తే ఏం బాగుంటుంది? అయినా అమ్మాయిని అప్పుడే పంపించేయడం అంటే అది అంత దూరం. ఆడపిల్ల అన్నాక ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే కదమ్మా. ఈ ఫోన్లు వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయిందండి. మీరు మీ అమ్మాయితో రోజు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. వెళ్ళొస్తామండి. మంచిది. నమస్కారం. నమస్తే. ఆవిడ కూడా మాట చెప్పి వెళ్తే బాగుంటుందేమో. ఆవిడెవరు? అమ్మా మీకు ఫోన్ వచ్చింది. నమస్కారం అండి. నమస్కారం అండి. మా రుక్కు మీకు తెలుసా? ఇంతకుముందే చూశాను. ఆవిడ మా సుబ్బు ఇంట్లో పని మనిషి. వస్తామండి. మంచిది. చాలా మర్యాదస్తులా ఉన్నారా. పని మనిషికి కూడా చెప్పెళ్తున్నారు. అవును.